10 నిమిషాలండి. వేరే ఏమి ప్రిపరేషన్ అవసరం లేకుండా సింగిల్ ఇంగ్రీడియంట్ తోటి ఆమ్లెట్ ఎయొచ్చు. హై ఫైబర్, హై ప్రోటీన్. పునుగులెయొచ్చు, ఫ్రైడ్, పకోడీ ఎయొచ్చు స్నాక్. ఎలా? చెప్తాను చూడండి. ఫస్ట్ వాటర్ బాయిల్ అవుతుంటే అందులో కొంచెం సేమియా ఏసి ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత మష్రూమ్ ఏసి దాన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసి పెట్టుకున్నానండి. అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ ఏసి కొంచెం మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. మొత్తం కలిపి ఒక బ్యాటర్ అనుకుందాం. సో దీనిలోకి ఏం చేశానంటే ఒక్క గుడ్డేసి చక్కగా ఆమ్లెట్ వేసేసాను. ఆ తర్వాత ఈ మిక్స్చర్లోకే కొద్దిగా శనగపిండేసి, ఉల్లిగడ్డేసి, ఉప్పు కలిపి పకోడీ వేసేసాను. మళ్ళీ ఇదే మిక్స్చర్లోకి ఇంట్లో మిగిలిపోయిన దోశ పిండి ఉంటే దాన్ని కొంచెం వేసి పునుగులు వేసేసాను. దోశ పిండి కనుక మీకు కొంచెం పల్చగా అనిపిస్తే కనుక థిక్ చేయడానికి మైదా కూడా యాడ్ చేయొచ్చు పునుగులకి. దట్స్ ఆల్ అండి. అదిరిపోయింది అంతే. తింటుంటే కరకరలాడుతుంది. సౌండ్ వినపడితే బాగుండు మీకు. వినపడుతుంది. మైక్ ఇక్కడే కదా ఉంది. సూపర్. చేసేయండి మరి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి చూడండి.